ఈసారి లోక్సభలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో తెలుసా? వరుసగా 9వ సారి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు ఈ జనవరి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు కొనసాగుతున్నాయి. అందులో ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి ప్రత్యేకత ఏంటి అంటే, ఎప్పుడూ కూడా వారాంతంలో బడ్జెట్ సెషన్స్ అనేది నిర్వహించలేదు. కానీ ఈసారి మాత్రం బడ్జెట్ సెషన్, అది కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం ఫిబ్రవరి 1 అంటే ఆదివారం రోజున జరుగుతుంది. ఇది దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా నిలిచిపోయే చారిత్రాత్మక ఘట్టం. అయితే ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత నిర్మలా సీతారామన్ కే దక్కుతుంది. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు, కానీ వరుసగా కాదు. అయితే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఆ ఘనత ఆమెకే దక్కింది. మరొక ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే, మోడీ 3.0 ప్రభుత్వంలో రెండో పూర్తి స్థాయి బడ్జెట్ కావడం కూడా విశేషం. ఆదివారం బడ్జెట్ కాబట్టి ఆ రోజు స్టాక్ మార్కెట్లు కూడా తెరుచుకునే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ ద్వారా ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పనపై చర్చించనున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ టైమింగ్. 2019లో మొదటిసారి 2 గంటల 17 నిమిషాలు ప్రసంగించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఆ టైమింగ్ అలా తగ్గుతూ 2025లో 1:17 నిమిషాలు ప్రసంగించారు. మరి ఈ 2026లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎంతసేపు ప్రసంగిస్తారనేది ఆసక్తికరంగా మారింది.